జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సరస్వతి పుష్కరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని శ్రీలంక కాలనీలోని ఖాళీ ప్రదేశంలో పిడుగుపడింది. 15 సెకండ్ల వరకు నేలపై కరెంటు బల్బు వలె వెలుగుతూనే ఉంది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు అన్నారు. ఏది ఏమైనా ఈ పొదుగును చూసి స్థానికులు పలు రకాలుగా చర్చించుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగొట్లోని రైతు వేదిక వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. మండలానికి కేవలం 200 బస్తాలు మాత్రమే రాగా అన్ని గ్రామాల రైతులకు ఏ విధంగా సరిపోతాయని రైతులు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 1100 రూపాయలు ఉన్న విత్తన ధరలు ఇప్పుడు 2200 రూపాయలకి పెరగడం వల్ల రైతులపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. అనంతరం రైతు భరోసా, రుణమాఫీ, ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీంతో 2 రోజుల్లో రైతులకు విత్తనాలు అందిస్తామంటూ వ్యవసాయ అధికారి మోహన్ హామీ ఇచ్చారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా రామాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాల మధుకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు. ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా ల్యాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చారిటీ ఈవెంట్లో మిస్ వరల్డ్ ముద్దుగమ్ములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఏవీ రూమ్ను ప్రారంభించారు. అనంతరం హోంలో చదువుకునే అనాథ పిల్లలతో ముచ్చటించారు. హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్ డ్రైవర్పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. కాచిగూడ నుండి పటాన్ చెరుకు వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో రియాక్ట్ అయ్యాడు. వెంటనే బస్సును అడ్డగించి డ్రైవర్ ఫోన్ లాక్కొని బస్సు రన్లో ఉన్నప్పటికీ కిటికీ దగ్గర నుండి డ్రైవర్ను చేతితో పట్టుకుని బస్సు నడపనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా తాళాలు లాగే ప్రయత్నం కూడా చేశాడు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు. చిలుకలూరుపేట మండలంలోని వారు ఈ క్యాంపులో పాల్గొని రక్తదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. రక్తదానం చేయడం వలన ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రాణదానం చేసిన వారు అవుతారని అన్నారు. పల్నాడు జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అన్నమయ్య జిల్లాలోని మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంటు జేబులో సెల్ ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం ప్రకారం రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ అంగళ్ళలోని మిట్స్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. జేబులో ఉన్న సెల్ ఫోన్ ఉన్నట్లుండి పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుంకి ఏనుగుల దాడులతో నష్టపోయిన రైతులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులోని సోమల, సదుం, పులిచెర్ల మండలాల్లో వన్యప్రాణి దాడులతో బాధపడుతున్న రైతులకు ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది. తరచూ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగుల దాడులతో పంట నష్టాలు ఎదురవుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చర్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో సాధ్యమైంది అని పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిన హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు ఎమ్మిగనూరులో ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఆలయ పరిసర ప్రాంతం భక్తిభావంతో నిండిపోయింది. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయం మొత్తం రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలు వంటి అలంకారాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అనంతరం భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టామని ఆలయ కమిటీ సభ్యుడు రామదాస్ తెలిపారు. పవిత్ర క్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో మరోసారి భద్రతా లోపం కలకలం రేగింది. శ్రీవారి పురోహిత సంఘం సమీపంలో ఓ ముస్లిం వ్యక్తి సుమారు 10 నిమిషాల పాటు నమాజ్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో సెక్యూరిటీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్య మతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేయడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. తిరుమల వంటి ఆలయాల్లో ఇలాంటి ఘటనలు మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు పొన్నియమ్మ గుడి వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అర్చకులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం మండపంలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామివారి పుష్పయాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజల అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించి పూలమాల, శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుంటూరు జిల్లాలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్, కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. జూన్ 21న గుంటూరులో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరులోని 207 వార్డు సచివాలయాల్లో యోగా సాధనకు మాస్టర్ ట్రైనర్ల అవసరం ఉందని తెలిపారు. యోగా విశిష్టత గురించి వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ గృహ కేటాయింపుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు అమలుకు రానున్నట్లు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం 2016 రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ పీడబ్ల్యూడీ చట్టం, సుగమ్య భారత్ అభియాన్ దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదన్నారు. దివ్యాంగులకు సమాన అవకాశాలను, మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుజరాత్లో దారుణం చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని డింగుచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అనే వ్యక్తి అమెరికాలోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి షాపులోకి ప్రవేశించి పరేష్ పటేల్పై కాల్పులు జరిపి హత్య చేశాడు. బుల్లెట్ గాయమైన పరేష్ పటేల్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుస్తున్న అమెరికా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.